అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం. జనరంజక జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని దేశమంతా ముచ్చటపడుతూ చూసింది, అబ్బురపడుతూ ఆశీర్వదించింది. అలాంటి ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన ఉచిత విద్యకి పాతరేశారు, నాణ్యమైన ఉచిత వైద్యం ఊపిరి తీశారు. నాణ్యమైన మద్యం అనే దిక్కుమాలిన నినాదాన్ని ఎన్నికల్లో వినిపించిన చంద్రబాబు కనీసం ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. నాణ్యత ఉన్న చోట పచ్చముఠా ఉండదు, ఎల్లో ఫెలోస్ ఉన్న చోట నాణ్యత ఉండదు. అందుకే నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు తీస్తోంది పచ్చముఠా. నకిలీ మద్యం అన్నది ఎవరో ఒక టీడీపీ నేత కక్కుర్తిపడి చేసిన నేరం కాదు, ఎల్లో ఫెలోస్ చేస్తోన్న ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ మొత్తం మార్చడం దగ్గర తమ కుట్ర మొదలుపెట్టారు. ఆ కుట్రని అనేక మలుపులు తిప్పుతూ నకిలీ మద్యం ఏరులై పారే వరకు తీసుకొచ్చారు. ప్రజలను మద్యంలో ముంచేసి తమ ఆటవిక పాలనని ప్రశ్నించే ఆలోచన శక్తి లేకుండా చేయాలి. అదే సమయంలో ప్రజలను దోచుకుని సొంత సంపద పెంచుకోవాలి. అందుకు వేదికైన మద్యం షాపులన్నీ తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. టీడీపీ లిక్కర్ సిండికేట్ని దాటుకుని ఒక పెగ్గు కూడా అమ్మలేని పరిస్థితి సృష్టించారు. ఆ తర్వాత నకిలీ మద్యం గేట్లు తెరిచారు. నిజానికి అసలు దొరికిన నకిలీ మద్యం చాలా తక్కువ. ఎందుకంటే ఏపీలో ప్రతి 4 మద్యం బాటిల్స్ లో 1 నకిలీ మద్యమే. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. నిన్నటి దాకా అంతా ఇలానే అనుకున్నారు, కానీ ఇది నిజం కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది మద్యం కాదు, నకిలీ మద్యం. మద్యపాన ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని పచ్చముఠా ఏ స్థాయిలో చెలరేగిపోతోందంటే ఈ నకిలీ మద్యం స్కామ్ ని ఆర్గనైజ్డ్ గా చేస్తోంది. అంటే ఎవరో ఒకరిద్దరు టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేయటం కాదు, వ్యవస్థీకృత నేరం తరహాలో ఏపీ అంతటా నకిలీ మద్యాన్ని ఏరులై పారించడానికి ఎల్లో ఫెలోస్ తొలి నుంచి కుట్రలు పన్నుతూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దశల వారీ మద్య నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయటం మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా దశల వారీగా వాటిని 2,934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేళలను కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4,380 పర్మిట్ రూములు రద్దు చేయడంతో పాటు ఏకంగా 43,000 బెల్ట్ దుకాణాలు జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వటం ఆపేసింది. మద్య అలవాటును ప్రజల్లో తగ్గించడానికి, మద్యం మహమ్మారి విషకోరల నుంచి వారి కుటుంబాలను రక్షించటానికి జగన్ ప్రభుత్వం ఈ తరహా మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అయితే 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు జగన్ తీసుకువచ్చిన లిక్కర్ పాలసీని మార్చేశారు. మళ్లీ ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరతీశారు. జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలను 2,934కు తగ్గిస్తే చంద్రబాబు ప్రభుత్వం 3,736కి వాటి సంఖ్యను పెంచింది. అలానే పేరుకే ప్రైవేటు మద్యం దుకాణాలు, కానీ ఎవరు పడితే వాళ్ళు వైన్ షాపులను సొంతం చేసుకోవటానికి వీలు లేకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా రంగంలోకి దిగింది. మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియనే టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడ ఎవరైనా దరఖాస్తులు వేసుంటే వారిని బెదిరించి తప్పుకొనేలా చేసేందుకే తాజాగా కమిషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. దీంతో భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకున్నారు. మద్యం షాప్ లైసెన్స్ పక్కాగా టీడీపీ లిక్కర్ సిండికేట్ కే వచ్చే విధంగా కుట్ర పన్నారు. పొరపాటున బయట వాళ్లకొస్తే పచ్చముఠాకి 30% కమిషన్ చెల్లించాలని బెదిరించి లాటరీ దాకా బయట వాళ్లు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో పబ్లిక్ గానే రౌడీయిజాన్ని ప్రదర్శించడానికి కూడా టీడీపీ నేతలు సిగ్గుపడలేదు. ఇదిగో ఒకసారి ఇది చూడండి. సారా అంగడికి వేసిన కొడుకు ఎవడు లే, నువ్వు పెట్టుకోరు అంగడి. ఎవడన్నా పెట్టనే 15 పైసలు, మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే, పెట్టుబడి ఉండదు. నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరన్నా చేసుకోండి. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే.
2024లో ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు లాటరీ తీయటానికి ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ బెదిరింపులు చూశారు కదా. ఇలా ఓ పద్ధతి ప్రకారం జగన్ ప్రభుత్వం తగ్గించిన వైన్ షాపుల సంఖ్యను పెంచారు. మొత్తం వైన్ షాపులు తమ గుప్పెట్లోనే ఉంచుకోవటంలోనూ టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా సక్సెస్ అయింది. ఆ తర్వాత వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్ తెచ్చారు. వీధి వీధిన బెల్ట్ షాపులు పెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే డ్రగ్స్ మాఫియా తరహాలో ఏపీలో ఎక్కడైనా మద్యం దొరికేలా, ఆ మద్యం తామే అమ్మేలా టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా కుట్ర పన్నింది. ఆ తర్వాత నకిలీ మద్యం ఏరులై పారేలా చేశారు. నకిలీ మద్యం స్కామ్ లో బయటపడ్డ ఎపిసోడ్స్ చాలా చిన్నవని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. కరకట్ట పెద్దల అండతో టీడీపీ నేతలు ఏపీ అంతటా నకిలీ మద్యం విక్రయిస్తున్నారన్నది సుస్పష్టం. నకిలీ మద్యం స్కామ్ లో దొరికిన వాళ్లు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకు సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు అక్కడే ఉన్నారు. బీఫామ్ ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్దన్ రావు ఆ సమయంలో చంద్రబాబు జయచంద్రారెడ్డిలతో ఉన్నారంటే అర్థమేంటి? జనార్దన్ రావు చంద్రబాబు జయచంద్రారెడ్డిలకి సన్నిహితుడనే కదా. అలాంటి జనార్దన్ రావు నకిలీ మద్యం స్కామ్ బయటపడగానే హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడెలా అయ్యాడు? ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలుపెట్టిన డైవర్షన్ కుట్ర కాబట్టి. జనార్దన్ చేత జోగి రమేష్ పేరు చెప్పించి ఆ వీడియో లీక్ చేయించి చివరకు ఆ డైవర్షన్ డ్రామాలో కూడా అడ్డంగా ప్రజలకు దొరికిపోయారు. నకిలీ మద్యం స్కామ్ బయటపడ్డ తర్వాత కూడా నకిలీ మద్యం అమ్మకాలు ఏమాత్రం ఆగలేదు. అదే సమయంలో నకిలీ మద్యం స్కామ్ లో సిట్ పేరుతో పాలకులు మరో కుట్రకి తెరతీశారు. అదే సమయంలో నకిలీ మద్యం స్కామ్ లో కీలక పాత్రధారులను కాపాడుతూనే ఉన్నారు సూత్రధారులు. జయచంద్రారెడ్డి పిఏ, జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు, మొత్తం ఇదంతా కూడా వ్యాపారాన్ని సప్లై కంపెనీ వీళ్ళదందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వీళ్ళదే అని చెప్పారు. ఏమైంది? ఎవరన్నా అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయలే, అరెస్ట్ చేయరు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకొని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందాను సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠ గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైంది. అందుకే తొలి ఏడాదిలోనే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ కేంద్రాలు చాలా చిన్నవి. ఆంధ్రప్రదేశ్లో మద్యపాన ప్రియుల ప్రాణాలు ఇప్పుడు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరల్లో చిక్కుకున్నాయి. మద్యం ప్రజలకు ఎంత దూరంగా ఉంటే ఆ అలవాటుకి అంత దూరంగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్నే నమ్మారు. అధికారంలోకి రాగానే మద్యం షాపుల సంఖ్యను 33% తగ్గించారు. కానీ చంద్రబాబు లక్ష్యం ప్రజలను తాగుబోతులుగా మార్చడం, మద్యానికి బానిసలుగా తయారు చేయడం. అందుకే బెల్ట్ షాపుల రూపంలో వీధి వీధికి మద్యాన్ని తీసుకొచ్చారు. దీంతో కళ్ల ముందే మద్యం కనిపిస్తుంటే ఆ అలవాటు ఉన్నవాళ్లు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. ఏ బెల్ట్ షాపులైతే 24 గంటలు మద్యం అమ్మకాలకు కేంద్రంగా ఉన్నాయో అవే బెల్ట్ షాపులను నకిలీ మద్యం విక్రయాలకు వేదికగా మార్చేశారు. వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపుల దాకా దొరికేది మత్తెక్కించే మద్యం కాదు, మరణ మృదంగాలు మోగించే మద్యం. రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపుల ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటినీ టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అనుసంధానంలో సాగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 1,00,000కు పైగా బెల్ట్ షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాచేరు పంచాయతీలో 3,998 మంది జనాభా ఉండగా ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. లిక్కర్ మాఫియాని టీడీపీ నేతలు ఎంత వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు
నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లెత్తేసిన అక్కడ గాని, లేదా బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది. కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు. కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో, ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ వాళ్ళకి, మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది. వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవడంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో సోర్లగొంది గ్రామంలో ఒక బెల్ట్ షాప్ 9 లక్షల రూపాయలు పలికింది. కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే పెట్టుబడి 9 లక్షలు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి? అంటే లాభాలు ఎలా వస్తాయో వేలం నిర్వహించిన టీడీపీ నేతలకు బెల్ట్ షాప్ పాడుకున్న లోకల్ టీడీపీ నేతకి ముందే తెలుసు. నకిలీ మద్యంతో భారీగా లాభాలు వెనకేసుకోవచ్చన్న పూర్తి సమాచారం ఉండబట్టే బెల్ట్ షాప్ కి 9 లక్షల రూపాయల వరకు వేలం పాడేశారు. అందుకేగా ఇదివరకెన్నడూ కని విని ఎరుగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. 7 గంటలకే బ్రాందే పాట అవుతుందండి. రాజేట్ గడికి రావాలంటే పాడుకుంటే వాళ్ళు ఎవరైనా సరే లక్ష రూపాయలు, లక్ష 10, ఊరేడు సీరు 1,10,000, గొడ్డు వేరే 1,40,000, మరగలు సిద్ధారు 1,50,000. ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైన టీడీపీ నేతల్లో కించిత్ కూడా ఆందోళన కనిపించడం లేదు. ఎందుకంటే నకిలీ మద్యంతో మద్యపాన ప్రియుల ప్రాణాలతో, పేదల ప్రాణాలతో వాళ్ళు ఇంకా చెలగాట ఆడుతూనే ఉన్నారు. నకిలీ మద్యం స్కామ్ లో సూత్రధారులంతా ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో ఉండటంతో అడ్డు అదుపు లేకుండా ఏపీలో నకిలీ మద్యం దందా ఇంకా కొనసాగుతోంది. మద్యపాన ప్రియుల ప్రాణాలను వేటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మాఫియాల పరంపరతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ప్రజలను మాఫియాలు కాల్చుకు తింటున్నాయి. అయితే వీటిలో టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా మరిన్ని అడుగులు ముందుకేసింది. ఒకవైపు నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, మరోవైపు అనధికారికంగా మద్యం ధరలను పెంచి ప్రజలను దోచుకోవడం, ఇలా అనేక లక్ష్యాలను అందుకోవడానికి పచ్చముఠ పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేయడంలో విజయం సాధించిన ఎల్లో ఫెలోస్ ఇప్పుడు నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను కబళించే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని అరాచకాంధ్రప్రదేశ్గా మార్చారు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని నకిలీ మద్యానికి రాజధాని చేసి పారేశారు. పరిశ్రమల తరహాలో యంత్రాలు పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పచ్చ ముఠాలో ఏమాత్రం మార్పు రాలేదు. బెల్ట్ షాపుల వేదికగా ఊరూరా నకిలీ మద్యం దందా చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో మద్యం అక్రమ దందాని మరింత పరుగులు పెట్టించడానికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో లీక్ అయింది. అర్బన్ రూరల్లో 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపును ఏర్పాటు చేయాలంటూ నిర్వాహకుడితో ఫోన్లో మాట్లాడారు రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ మజ్జి రాంబాబు. నమస్తే, నా పేరు మజ్జి రాంబాబు అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఈవినింగ్ 5కి ఆనంద నివాస్ లో మీటింగ్ పెట్టారండి. రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి ఏ బ్రాండ్ కి అంత పిచ్చి అమ్ముకోవాలి. ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి, ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు, నౌకర్నామా అని. అది కాదండి మనదే ఎక్సైజ్ మీటింగ్, దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ ఎక్సైజ్ నార్త్ సౌత్ సి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఇంత కావాలని. అది ఈవినింగ్ సిఏని కూడా రమ్మన్నాం అక్కడికి ఆనందనేసికి.
అందరం కలిపి యూనిటీగా ఎలా ఉండాలన్న సార్ దాని అలాగే గురించి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సార్ చెప్పండి. మీరు కొంచెం లీడ్ తీసుకొని సార్. ఏమనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్. లేదు అదే దాని గురించి ఇప్పుడు 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు పెట్టారనుకోండి, పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల ఫైన్ అది కాలు కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళు కలడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇప్పమని, ఎంటీ చెక్కు లేకపోతే 1,00,000 రూపాయలు చెక్కు వేసి ఇమ్మని అదంతా కూడా ఒకళ్ళ దగ్గర పెడతారు. రేపు పొద్దున ఎవరో రివర్స్ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ అలా కేసు ఇమ్మంటారు అనుకోండి, ఏదో కేసు ఇమ్మంటే ఆ అర్బన్ లో కేసు కావాలంటే 28 షాపులో డ్రా చేస్తాం. ఏ షాప్ తగిలితే ఆ షాప్ ఒకటికి కేసు రాంతాం, కానీ డబ్బు మాత్రం అందరు కలిపి కడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి రెండో షాపుకి ఆ షాపు కేసు లేకుండా ఉండి చూసే బాధ్యత కూడా వీళ్ళదే మొత్తం అన్ని. అందుకని అన్ని కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబెడుతున్నాం. నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్లు అంత గమన అందుకని చాలా మంది అలాగే అన్నోన్ నెంబర్ ఎత్తారు కాబట్టి ఫీడ్ చేసుకోండి. నా పేరు మధ్య రాంబాబు. అలాగే సార్. ఇప్పుడు 5ంటికి ఆనంద్ రెజెన్సీ అండి. ఆనంద్ రెజెన్సీ రూమ్ నెంబర్ చెప్తాం. ఓకే. విన్నారుగా పచ్చ ముఠా ఎంతగా బరి తెగించిందో. బెల్ట్ షాపుల ఏర్పాటుతో పాటు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్త్ సౌత్ ఎక్సైజ్ సిఐలను కూర్చోపెట్టి మాట్లాడేస్తారట రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ రాంబాబు. అంతేకాకుండా మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా పెడతారట. ఓవైపు నకిలీ మద్యం, మరోవైపు విచ్చలవిడిగా ధరలు పెంచి మద్యం అక్రమ దందా. ప్రపంచంలో ఎక్కడైనా సరే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మద్యపానం ప్రాణాంతకం. ఎందుకంటే అక్కడ పచ్చ విషాన్ని నకిలీ మద్యం రూపంలో తాగించే పచ్చ ముఠా ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.